గతంలో స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల కోసం అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేసి వాటిని కార్యరూపం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఇప్పుడు మా అన్న మహబూబాయ్ గారు చెప్పారు, మైనార్టీ ఐటీఐ కాలేజీ గురించి, వసతి గృహం గురించి ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీరందరూ ఒకసారి గమనించాలి. అంతేకాదు ఏదైతే 45 సెంట్లలో సద్భావన భవన్, ఏదైతే ముస్లిం మైనార్టీలు అల్పసంఖ్యాకులు ఉన్నారని ఈ ప్రదేశంలో సద్భావన మండపం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు స్పీకర్ గారు దాన్ని ఏర్పాటు చేసి ఒక స్లాబ్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని విస్మరించడమే కాకుండా ఆ 45 సెంట్లలో ఏదైతే ప్రజాప్రతినిధి ప్రజలకి ఏదైతే మనం సౌకర్యాలు అందించాలో, ప్రజల అవసరాన్ని పూర్తి చేయాల్సిన ఒక కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో 23 సెంట్లని ఆక్రమణ చేసి దాంట్లో బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సద్భావన మండపాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో 23 సెంట్లని ఆక్రమించిన ఘనత గతంలో ఆ కలెక్టర్ గారికి దక్కింది. అంతేకాదు దానికి ఎటువైపు నుంచి కూడా రోడ్డు లేకుండా, దారి లేకుండా చేసిన ఘనత కూడా ప్రభుత్వ అధికారులకి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ ఐటీఐ కాలేజీ, వసతి గృహం, ఈ సద్భావన మండపం వీటన్నింటినీ కూడా ఎవరైతే ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మొద్దు నిద్రపోతున్నారు. ఎట్టి పరిస్థితిలో వీటిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జీతభత్యాలు తీసుకొని ఏదో కాలక్షేపంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఆ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకి ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రభుత్వానికి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన లేకుండా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ ఏదైతే మైనార్టీ ఆస్తుల్ని కాపాడబడతారో మేము అప్పటిదాకా శాంతంగా ఉంటాం. ఏదైతే మా మైనార్టీ ఆస్తుల్ని వేరే వ్యవస్థలకు కానీ వేరే వాటికి కానీ మార్చాలని చూస్తే మేము పార్టీలకు అతీతంగా నర్సరావుపేట నియోజకవర్గంలో పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఇది పైన ఏదైతే ఆర్థిక శాఖకు పంపించి అన్నింటినీ కూడా ఫాలో చేస్తున్నారు. కాబట్టి మేము అరవింద్ బాబు గారు కానీ పైన కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు సుమారుగా బడ్జెట్లో 6090 కోట్ల రూపాయలని ఏదైతే బడ్జెట్లో విడుదల చేసిందో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైతే మైనార్టీ ఆస్తులన్నింటిని కాపాడే ప్రభుత్వం, కాపాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మేము తెలియజేస్తున్నాం. కానీ ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఏ అధికారులు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారో, ఏ అధికారులు పట్టించుకోకుండా ఈ వీళ్ళదేముందిలే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఏ విధంగా చేస్తామో, ఈ ఐటీఐ కాలేజీని ప్రారంభించకపోతే మా పోరాటం ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలో ములుగులూరు దగ్గరలో బాలబాలికలకు హాస్టల్స్ ఐటీఐ కాలేజీ గత 10 ఏళ్ల క్రితం స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ముస్లింల పిల్లల అభ్యుదయం కోసం విద్యను సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ కానివ్వండి, ఐటీఐ కాలేజీలు కానీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా మా పెద్దలందరూ కూడా చెప్పి ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి, మా యొక్క ఆస్తులను కాపాడండి, మా యొక్క ఆస్తులు వేరే సంస్థలకు ఇవ్వద్దు, ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.